హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్. నేను మీ స్వప్న. ప్రకృతి అందం ఒక థెరపీ లాగా పనిచేస్తుందా? అవును. ప్రతిరోజు ఉదయం లేచి ప్రకృతిని ఆస్వాదించడంలోని అనుభూతి ఒక భావోద్వేగం లాంటిది. ఉదయం నిద్రలేచి కిటికీ తెరిచినప్పుడు పలుకరించే చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, ఆకులపై మెరిసే నీటి బిందువులు, తూర్పున ఉదయించే సూర్యుని లేత కిరణాలు, ఇవన్నీ మనసుకు తెలియని అనుభూతి, ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది రోజును అత్యంత ఉత్సాహంగా ఉంచుకోవడానికి తోడ్పడే ఒక క్రియ. ఒక్క క్షణం ఆగి చుట్టూ ఉన్న ఆనందాన్ని గమనిస్తే చాలు. ప్రకృతిని ఆస్వాదించడం అంటే కేవలం ఆనందాన్ని చూడడం కాదు, మనసును ప్రశాంతంగా చేసుకోవడం, జీవితాన్ని ప్రేమించడం. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఆ క్షణం ఆనందాన్ని వెతుక్కోవడం. మేడపై రెపరెపలాడే ఆ జెండా మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎంతో ప్రశాంతమైన మనసుతో జై శ్రీరామ్ అనే నినాదాన్ని స్మరింపజేస్తుంది. కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ మబ్బుల మధ్య దాగి ఉన్న సూర్యభగవానుడు మన రోజును ఎంతో సానుకూలంగా ఉండేలా ఉంచాలని దీర్ఘశ్వాస తీసుకుంటూ తెలియకుండానే నమస్కరిస్తాము. పిల్లగాలులు చిగురించిన మొక్కలను తాకుతూ ఆ గాలి స్పర్శ మన మనసును తాకే అనుభూతి వర్ణనాతీతంగా, ఆ భావన అతి మధురం. మనం పెంచి పోషించే చెట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. స్వచ్ఛమైన గాలి లాగానే మన మనసు కూడా ఎంతో స్వచ్ఛంగా మారుతుంది. చెట్లకు నీళ్లు అందించినప్పుడు ఆ నీటి జల్లులను చెట్లు ఎంతో ఆనందంతో స్వీకరించి వర్షపు చినుకుల మధ్య తడిచిన మొక్కల వలె ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. మరింత చల్లని గాలిని, మట్టి సువాసనను మనకి అందించి కృతజ్ఞతగా మనలో సంతోషాన్ని నింపుతాయి. పక్షులు గాలిలో ఎగురుతూ ఎన్నో విన్యాసాలు చేస్తుంటాయి. అవి చూస్తూ మనం వాటి ఆనందాన్ని మన ఆనందంతో పోలుస్తుంటాము. కానీ వాటి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే ఎంతో అత్యుత్సాహం మనలో పొంగిపొర్లుతుంది. వాటి కిలకిల రావాలు మనకి ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఉదయించిన సూర్యకాంతి మనలో ఉన్న చీకటిని అంతా తీసేసి కొత్త వెలుగును ప్రపంచమంతటా విస్తరింపజేస్తుంది. అదే ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి అని తెలియజేస్తుంది. ఈ సూర్యకాంతి మా ఇంటి సింహద్వారంపై నేరుగా పడి నట్టింట్లో పడడం ఎంతో శుభప్రదమని నేను భావిస్తాను. ప్రతి ఉదయం మనకు చెప్పే సందేశం ఒకటే: నిన్న ఎలా గడిచినా ఈ రోజును కొత్తగా ప్రారంభించు. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ను అందిస్తారని కోరుకుంటూ, మీ ఎమోషనల్ అండ్ డివోషనల్ ఛానల్ స్వప్న.